ఓకే సార్. మొత్తం సార్ మీరిచ్చిన ప్రీ పోల్ రిపోర్ట్ ఏదైతే చూసినట్టయితే 97 టీడీపీ అంటే కూటమి 97 గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 23, 55 స్థానాలు టైట్ ఫైట్ ఉంటది అని చెప్పిన పరిస్థితి. అంటే కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది అని చెప్పిన పరిస్థితి ఉంది. అంటే నిజంగా మీరు అంటే మనం శ్రీకాకుళం నుంచి తీసుకున్నప్పుడు అంటే ఏ అంశాలు కూటమి వైపు ప్రజలను తీసుకెళ్లాయి అని చెప్తే అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, చాలా అంటే ఏవి విషయాలు మీరు గమనించారు గ్రౌండ్ లెవెల్ అంటే ఏం చెప్తాడు కేకే? అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే నెంబర్స్ పరంగా చెప్పాలంటే కూటమి అనేది ఒక అడ్వాంటేజ్. ఫస్ట్ జనసేన టీడీపీ కలవడమే ఒక అడ్వాంటేజ్. దానికి ఈ ఓట్ బ్యాంకింగ్ ప్రతి ఒక్కటి మీరు ఎన్ని పాయింట్లు చెప్పినా అన్ని పాయింట్లు జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి ఇచ్చిన పాయింట్లే. కూటమి కట్టేటట్టు చేయడానికి ఇచ్చిన పాయింట్ ఒకటి. రోడ్లు బాగాలేకుండా ఉండడం అనేది దాని ఇచ్చిన పాయింట్ ఒకటి. రోడ్లు బాగుంటే ఆబ్వియస్గా ఇటువైపే ఉంటారు కదా మన చేతిలో. చంద్రబాబు వస్తే రోడ్లు బాగుంటాయని కాదు, ఇక్కడ ఈయన వచ్చినప్పుడు రోడ్లు బాగాలేవు ఆయనకి వేద్దాం. అలాగే ఎంప్లాయీస్ బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఎంప్లాయీస్ ఎవరి చేతిలో ఉన్నారు? ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కింద ఉన్నారు కాబట్టి ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ అటు వెళ్ళకుండా ఇటే ఉండేవాళ్ళు. అలాగే మున్సిపాలిటీస్లో ఎక్కువ చాలా మంది చేసేది మున్సిపాలిటీస్ పక్కన పెడతారు. అంటే మున్సిపాలిటీ సమస్యలే ఎక్కువ ప్రధానంగా పడుతుంటాయి. లెక్కరు ఎవరి చేతిలో ఉంది డిసిషన్స్ కానీ బ్రాండింగ్ అని. ఇప్పుడు చాలా మంది కంప్లీట్ వైఎస్ఆర్సీపీ అయినా సరే ఈ బ్రాండ్ దొరకట్లేదురా బాబు, మేము తెలంగాణ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది, ఈ క్వాలిటీ దొరకట్లేదని. అలాగే లోయర్ క్యాస్ట్కి పెడుతున్నాం కానీ అది ఆ బ్రాండ్ కి తను దాగే బ్రాండ్ క్వాలిటీ దొరకట్లేదని, లేకపోతే రేట్లు పెరిగిపోయినాయని ఆ లెక్కర్ కనపడని ఎఫెక్ట్ అనమాట. లెక్కర్ కానీ రోడ్లు కానీ ఎంప్లాయీస్ కానీ. అట్ ది సేమ్ టైం 1 by 1 చెప్తుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. ఇప్పుడు వైజాగ్ లో వాళ్ళు క్యాపిటల్ ని ఓన్ చేసుకోలేకపోయారు, లేకపోతే వీళ్ళు సరిగ్గా జొప్పించలేకపోయారు మీడియా ద్వారా కానీ అడ్వర్టైజింగ్ కానీ వైజాగ్ లోనే క్యాపిటల్ ఉండాలి అని బలంగా ఎమోషనల్ గా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేయలేకపోయారు, చేసుకోలేదు ఓవరాల్ గా. కొన్నిసార్లు బలంగా మీరు ప్రజెంట్ చేసి అడ్వర్టైజ్ చేయగలిగితే ఎమోషన్ కూడా లోపలికి ఎక్కుద్ది. అలాగే కృష్ణా గుంటూరు సైడ్ కూడా అమరావతి లాస్ట్ టైం అమరావతిలోనే క్యాపిటల్ ఉండాలని ఏం లేదు. అమరావతిలో నిజంగా క్యాపిటల్ ఉండాలని ఫీల్ అయితే అమరావతిలో గెలిపించారు కదా. లోకేష్ ఎందుకు ఓడిపోతాడు మంగళగిరిలో, కానీ శ్రావణ్ కుమార్ ఎందుకు ఓడిపోతాడు? కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వచ్చేసరికి ఆ ఓవరాల్ గా ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగిపోయింది అన్నమాట ఫీల్ ఉంది. మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ బిర్యానీ ఉంది, అన్నం పెట్టారు, ఓకే దాంతో సాటిస్ఫై అవుతున్నాం. దాని గురించి పెద్ద సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ క్యాండిడేట్ కూడా ఓడిచ్చారు. కానీ అది కూడా లేకుండా పోతుంది అన్నప్పుడు అసలు అది కాకుండా ఇది కాకుండా పోయాము. ఓవరాల్ కొన్న ల్యాండ్స్ కానీ మాకు వచ్చిన హైప్ కానీ లేదా చుట్టుపక్కల గుంటూరు విజయవాడ సైడ్ దాని మీద డిస్కషన్ కానీ అట్ ది సేమ్ టైం టీడీపీ దాన్ని బలంగా జొప్పించేదానికి సక్సెస్ఫుల్ అవ్వడం కానీ రకరకాల రీజన్స్ మీద దీని ఎఫెక్ట్ ఇంకా ప్రధానంగా గుంటూరు విజయవాడలో ఆబ్వియస్ గా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ దానికి జనసేన తోడడంతో దానికి ఈ క్యాపిటల్ ఇష్యూ కూడా తోడడంతో అది ఇంకా అంటే ఇవన్నీ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు. నేను చెప్పేది నేను చాలా ఇంటర్వ్యూస్ లో మీకు గంటాపదంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరికి వేవ్ లేదు. వేవ్ అంటే బలంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని లేదా బలంగా వైఎస్ఆర్సీపీ గెలిపించాలని లేదు. వీళ్ళు ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్ ఒక 10% డిఫరెన్స్ వస్తే నెంబర్స్ లో హ్యూజ్ డిఫరెన్స్ వస్తాయి. అవును, లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళలో 100 మందిలో 10 మంది ఈసారి వద్దనుకొని టీడీపీకి వెళ్తున్నారు అంటే అలాగే వస్తాయి. చాలా మంది ఇమీడియట్ గా అడిగే ప్రశ్న ఏంటంటే అలాగే టీడీపీ నుంచి కూడా వైసీపీకి వస్తారు కదా, పథకాలు తీసుకునే వాళ్ళు, అమ్మఒడో లేకపోతే ఇంకోటి పడుతుంది కంటిన్యూస్ గా, మాకేదో ఆర్థికంగా బలం వచ్చిందని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఇద్దరు నెంబర్ సమం అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిండేది. ఓకే, వీళ్ళ నెంబర్ తక్కువ ఉండి వీళ్ళ నెంబర్ ఎక్కువ అవడం వల్ల పర్సెంటేజ్ హ్యూజ్ డిఫరెన్స్ అయ్యి ఓట్ బ్యాంకింగ్ బాగా మారిపోతుంది. అది 55 to 45 వెళ్ళిపోయింది అనుకోండి ఓట్ బ్యాంకింగ్ లో, అప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఓట్ బ్యాంకింగ్. ఓకే సార్, కేకే గారిని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది బెట్టింగ్లు పెడుతున్నారు. అంటే బెట్టింగ్లు ఒక్కొక్కటి అంటే నాకు తెలిసి ఏదైతే గురజాలకు సంబంధించి మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తున్నారు 40 లక్షలు 10,000 మెజారిటీతో ఎర్రపల్లి గెలుస్తాడు అని ఆయన, 10,000 మెజారిటీతో కాస్మహేష్ రెడ్డి గెలుస్తాడు ఈయన. 40 లక్షలు కాసుకుంటున్న చిన్న అమౌంట్ చెప్తాను సార్. మామూలుగా నాకు తెలిసి చిన్న అమౌంట్ 40 లక్షలు చిన్న అమౌంట్ అనట్లేదు. ఓవరాల్ గా నాకు ఐడియా ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. కేకే గారిని సంప్రదిస్తున్నారా? ఒకవేళ సంప్రదిస్తే ఏం చెప్తాడు? లేదు, మామూలుగా నాకు ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు. ఎవరో ఒక బ్యాచ్ లో హెడ్ ఉంటారు కదా, వాళ్ళు రకరకాల మాట్లాడితే ఇలా అనుకుంటున్నారండి, ఇలా మీ మీద జరుగుతుందండి అని చెప్తా ఉంటారు. నిజంగా రిపోర్ట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ట్రూ ఎనఫ్. ఇప్పుడు మీరు అడిగినా రిపోర్ట్ సేల్ చేస్తాం, ఎవరు అడిగినా రిపోర్ట్ సేల్ చేస్తాం. అంటే రిపోర్ట్ కంపెనీ పెట్టిందే రిపోర్ట్ సేల్ చేయడానికి. మీకు అదే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టాం కదా. యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చుకునేదానికి, జనాల్ని ఉద్రేకపరిచేదానికి, ఒక పార్టీని గెలిపించేదానికి, ఒక పార్టీని ఓడించేదానికి కాదు. మనం చేసే అడ్డే ఒక్కొక్కరు మీరు జాబ్ చేస్తారంటే మీకు కొంచెం ప్యాషన్ ఉంది. అట్ ది సేమ్ టైం శాలరీ కోసమే కదా. అవును, మామూలు మెయిన్ ప్రధానమైన శాలరీ కోసం. ఇక్కడ కాకుండా 50% శాలరీస్ అంటే ఇక్కడ మానేసి వేరే దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళిపోతారు. ప్యాషన్ ఉంది కదా మీకు కృష్ణ గారు అంటే, ప్యాషన్ ఉంది బట్ మనీ మేజర్ పార్ట్ కదా. అట్లా అని చెప్పి మనీ కోసం మీరు రాంగ్ అబద్ధం చెప్పండి,
మనీ కోసం అంటే అంటే మిమ్మల్ని మీరు అమ్ముకోవడం వేరు, మీరున్న టాలెంట్ కి తగ్గట్టు మనీ ఎక్స్పెక్ట్ చేయడం వేరు. సో మేము ఆబ్వియస్ గా మా రిపోర్ట్స్ నమ్ముకుంటాం కానీ మమ్మల్ని నమ్ముకోం. అట్ ది సేమ్ టైం మమ్మల్ని నమ్ముకొని చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు బలంగా. నేనున్నాను సార్, నేనున్నాను మీ దగ్గరకు వచ్చి, మా ఊరు ఉంది, నేను పెదకూరపాడు నియోజకవర్గం, పెదకూరపాటికి సంబంధించి సార్ నేను ఇక్కడ ఎంత పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టాలనుకున్నారు. ఇంకోటి అయితే ఎకరాలు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, 2 ఎకరాలకు 2 ఎకరాలు, 1 ఎకరం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారు మీరు? అంటే బెట్ గురించి అసలు మాట్లాడడం సార్, మీరు బెట్ వేసుకోవచ్చు వేసుకోకూడదని వాటి సెక్షన్కి వెళ్ళాం. మనం ఎమ్మెల్యే వచ్చినా, ఎమ్మెల్యే తరపు మనిషి వచ్చినా, ఇంకొకరు వచ్చినా, లేకపోతే వాళ్ళు మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ తో ఉన్న నెంబర్ వచ్చినా, మా దగ్గర ఉన్న రిపోర్ట్లు ఇవి. మీకు విలేజ్ వారీగా కావాలా, మండల వారీగా కావాలా, ఏది కావాలి చెప్పినట్టు ఏంటంటే జోక్ గుర్తురాట్లేదు, అన్నట్టు అలాగా చెప్తే ఆ ఫ్లో గుర్తొస్తుంది. అలాగా మీకు ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ కావాలి అంటే వాళ్ళు రిపోర్ట్ అడుగుతారు, వాళ్ళకి తెలియదు కదా టెక్నికాలిటీ ఎలా ఉంటాయి రిపోర్ట్స్ అనేది. ఓవరాల్ గా మండల వారీగా అంటే ఈ మండలంలో ఇన్ని వేల ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఇది ఒక ఆస్కారం ఉంది. కానీ మండల వారీ ఇవ్వాలన్నా మన గ్రామ స్థాయి కన్సాలిడేట్ చేస్తేనే ఒక మండలం అవుతుంది. సో విలేజ్ వారీయా, మండల వారీయా, లేకపోతే హై లెవెలా, లేకపోతే దాంట్లో ఓన్లీ విన్ అండ్ లూజ్ అని అడుగుతాం. దీనికి ఈ ప్రైజెస్ ఇవ్వండి, దీనికి ఎంత ఖర్చు అవుద్ది. ఆబ్వియస్ గా దానికి ఖర్చు పెట్టుబడి కాకుండా కాదు కదా, 175 నియోజకవర్గాలకు పెట్టుబడి పెట్టుకోవాలంటే మనకి ఎంతో కొంత అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అందరికి వాళ్ళకి ఇదంతా మనమే సింగిల్ కంపెనీ చేసేది కాదు. దీనికి ఎంత ఊరు పేరు పాపం మీకు ఎవరికి తెలియని వాళ్ళు ఈ రోజు నాకు లైట్లు వేసి మీరు కెమెరాలు ఆన్ చేసి చెప్తున్నారు, కానీ దీని వెనకాల చాలా సంస్థలు వాళ్ళు పాపం ఒక జిల్లా దాటి రాదు, వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ చేయరు, బయటకు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫ్రంట్ ఎండ్ రావడానికి ఇష్టపడరు వాళ్ళకి యాక్చువల్ కొంతమంది, ఎందుకంటే వాళ్ళకున్న భయాలు, మన పార్టీ లోకల్ గా ఉన్న వాళ్ళు రేపు పొద్దున అటు ఇటు అయితే మరి వాళ్ళ మీద టార్గెట్ అవుతుంది. సార్ సర్వేలు చెప్తున్న వాళ్ళు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని 4వ తారీఖు దాకా కూర్చున్న వాళ్ళు వచ్చినంత మంది ఉన్నారు సార్ నాకు తెలిసి. అంటే నార్మల్ గా అంటే మీరు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో కూటమికి రాబోతుంది 97 అని మీరు ఆల్రెడీ ప్రీపోల్ సర్వేలో చెప్పారు. బెదిరింపులు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకేకి? అంటే ఎప్పుడు ఆబ్వియస్లీ సార్, అంటే వైఎస్ఆర్సీపీ అనే ఇండివిజువల్ ఒక పార్టీ ఉండడం కాదు, కానీ అప్పుడైనా కానీ అపోజిషన్ నుంచి అంటే ఏదైతే మీరు టీడీపీ అపోజిషన్ కదా. అవునండి, మీరు చెప్పేది నా నెంబర్ అపోజిషన్ నుంచి మీకు ఏదైనా ఉంటాయి సార్. మామూలుగా నువ్వు ఎలా చెప్తావు, నువ్వెవరో చెప్పడానికి ఈ కైండ్ ఆఫ్ లో అంటే ఒక ప్రొఫెషనల్ వేలో చేసే వాళ్ళు ఎలా చెప్తారా సార్? మామూలుగా అప్పుడు ఏ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ నాకు వచ్చింది చెప్తాను, పేరు చెప్పండి, పార్టీ పేరు, మీరు మాకు ఫేవర్ గా నెంబర్లు చెప్పండి బయటకు వచ్చి, సో ఇంత అమౌంట్ మీకు ఇస్తున్నాము, ఓకే మాకు ఫేవర్ గా చెప్తే ఇంత అమౌంట్ ఇస్తాము అన్న కాల్స్. మామూలుగా బెదిరించే వాళ్ళు మామూలు ఊర్లలో వాళ్ళు ఎవరైనా వచ్చిన ఆ నెంబర్ ఎవరైనా పొరపాటు తగిలినా వాళ్ళు తెలిసిన అలా వస్తారు, కానీ మామూలుగా ప్రొఫెషనల్ వేలో ఎవరు నన్ను అయితే ఇప్పుడు వాళ్ళు హై కేటగిరీ చెప్తున్నాను, చెప్పేది మినిస్ట్రీ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు ఇలా చెప్పండి కేకే మాకు ఫేవర్ గా చెప్పండి, నన్ను ఓడిపోతున్నాను ముందుగా చెప్పొద్దు, టైట్ ఫైట్లు వేయండి ఇలా రిక్వెస్ట్. లేకపోతే ఓవరాల్ పార్టీ నుంచి వచ్చే పర్సన్స్ అయితే అమౌంట్ వినిపిస్తాం, మాకు ఫేవర్ గా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ టైంలో కేకే ఏం చెప్తారు వాళ్ళకి? అంటే నేను చెప్తాను అట్లా నేను చెప్తాను చెప్తానని చెప్పను. ఇప్పుడు వాళ్ళు చెప్పే కన్సిడరేషన్ ఇనిషియల్ గా ఒక 2-3 months బ్యాక్ డిస్కషన్ లో మీరు మాకు మా పార్టీ ఓడిపోతుందని ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పేది అంటే మేము 2% ఎర్రర్ రేట్ పెట్టుకుంటాం, అంటే ఒక 5,000 కట్టి ఇటుకునే టైట్ ఫైట్లు పెట్టుకుంటాం. వాళ్ళు అడిగేది ఏంటి 10,000 కట్టి ఇటుగా ఉండే టైట్ ఫైట్లు పెట్టుకుంటే సో దట్ మోస్ట్లీ మేము కంఫర్టబుల్ జోన్ లో ఉంటాం కదా. వాళ్ళు అడిగేది కూడా యాక్చువల్లీ రీజనబుల్, ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూసుకుందాం, అప్పుడంటే మనకు బ్రాండ్ లేదు, ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కాబట్టి సో దట్ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది మనం చెప్పాం కాబట్టి ఫాలోవర్స్ కూడా మనం ఇప్పుడు ఏ ఫ్యాన్స్ కి అయితే ఆ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బిలీవ్ చేసేవారు వైఎస్ఆర్సీపీ నాకు 60% ఉంటారు, 40% టీడీపీ. లాస్ట్ టైం టీడీపీ అంతా తిట్టుకున్న వాళ్ళు వీడు ఎక్కడ కనపడిన చంపేయాలన్న లెవెల్లో ఉంటారు లాస్ట్ టైం, ఎందుకంటే 151 seats అనేది ఎవడన్నా చెప్తాడు అసలు, అంటే ఆలోచనలో కూడా లేదు, ఆలోచన కంప్లీట్ సోల్డ్, జగన్ కొనేసాడు అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు లోకేష్ కొనేసారు లేదా చంద్రబాబు కొనేసారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా మీరు టైట్ ఫైట్లు ఎక్కువ చెప్తే మేబీ మీరు రాంగ్ అవ్వచ్చు కదా రేపు పొద్దున, కానీ మీ ఇంపాక్ట్ వేరే సర్వేల కంపెనీ కంటే మీకు ఉన్నది ఏంటంటే క్రెడిబిలిటీకి ఊర్లో నుంచి ఎవరో చూస్తున్నారు వీడి ఇంటర్వ్యూ, మీరు ఒకటి చెప్పేశారు ఖచ్చితంగా కేకే చెప్పేయండి ఇదేదో గవర్నమెంట్ రాకపోవచ్చేమో అని మారేవాడు, అబ్జర్వ్ గా చేసేవాడు ముందుగానే పార్టీలు మారిపోతారు కదా. ఊర్లో ఏంటంటే మూమెంట్ చూసి ఊరుగా అట్టే ఉండడం కాదళ్ళు ఇటు కాదళ్ళు, న్యూట్రల్ గా ఉండేవాడు మనం ఇప్పటి నుంచే కొంచెం అటు సైడ్ గా మాట్లాడదాం, రేపొద్దున ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఊర్లలో వాళ్ళే మారుతుంటారు, సో వాళ్ళ సైడ్ ఉంటే మనకు పనులు కానీ జరుగుతాయి. సో ఇలాంటి ఓవరాల్ గా వాళ్ళ ప్రెజెంటేషన్ వేసి 1,00,000 ఓట్ల వరకు మీరు ప్రభావితం చేయగలుగుతారు. మరి 1,00,000 ఓట్లకి మేము అడ్వర్టైజింగ్ కి అతను నిలుపుకునే దానికి న్యూట్రల్ ఎంత ఖర్చు పెట్టే బదులు అదేదో మీ దాంట్లో 10% 20% మీరు ఒక అని వాళ్ళ ఉద్దేశం. ఓకే సార్, టోటల్ గా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఇట్లా మనం చూసుకున్నట్టయితే కేకే అబ్జర్వేషన్ అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి
కూటమికి అంటే నాకు తెలిసినంత వరకు అరకు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి, అక్కడి నుంచి మొదలు పెడితే విజయనగరం, విశాఖ ఇటువైపు నుంచి మొత్తం కూడా ఆల్మోస్ట్ కూటమి వైపు చూసింది అని వినిపిస్తుంది. కేకే ఏం చెప్తారు దాని గురించి? శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ లో యాక్చువల్లీ విజయనగరం అనేది కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ నుంచి రూల్ చేసుకున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ బాగా కన్వర్ట్ అయ్యి కొంచెం యాక్చువల్లీ విజయనగరం ఒకటే వైఎస్ఆర్సీపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉండేది అనమాట కంపేర్ టు శ్రీకాకుళం అండ్ వైజాగ్ మధ్యలో ఉన్న విజయనగరం. బట్ ఇప్పుడు చూస్తుంటే శ్రీకాకుళం, విజయనగరం కంపారిటివ్లీ ఉన్నప్పటికీ కూడా అది కూడా తగ్గిపోయి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మూడు కూడా ఫేవరింగ్ వెళ్తున్నాయి. ఎక్కడో వైజాగ్ ని సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేకపోయారు. మీరు ఒక క్యాపిటల్ అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి తరగ్గా జనాల్లోకి తీసుకెళ్లేదంటే ఎక్కడో ఫెయిల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆ వైజాగ్ నుంచి కూడా మాకు క్యాపిటల్ వస్తే మేము డెవలప్ అయిపోతాం. ఇప్పుడు శ్రీకాకుళంలో క్యాపిటల్ అని ఉన్నారు అనుకోండి, శ్రీకాకుళం బాగా కనెక్ట్ అవుతుంది. అవును, అక్కడ ఎప్పటి నుంచి వెనకబాటుతనంతో ఉంది కాబట్టి అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో కనెక్ట్ అయ్యేదానికి, ఎమోషనల్ కనెక్ట్ అయ్యేదానికి అవును ఇక్కడ రావాలి కదా కంపెనీ. వైజాగ్ లో సహజంగా నివసించే వాళ్ళు ఏంటంటే సెటిలర్స్, బయట ఉండే వాళ్ళు లేదా నార్త్ ఇండియన్ సెటిల్ అయిన వాళ్ళు, చుట్టుపక్కల కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా కూడా కూటమికి అడ్వాంటేజ్ ఉంది. ఇట్లా ఉండేసరికి ఓవరాల్ గా వాళ్ళు ప్రజెంట్ చేసిన దాన్ని ఓన్ చేసుకుని మా దగ్గరికి క్యాపిటల్ రావాలని బలంగా కోరుకునే ప్రజలు తగ్గిపోయారు. అదే ఇక్కడ మీరు కృష్ణా, గుంటూరులో చూసారు అనుకోండి, టీడీపీకి ఎలా పనిచేస్తారు, అవును ఇంకా ఈసారి కాకపోతే పనిచేస్తారు. ఆ విధంగా ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ని టర్న్ చేసుకోవడంలో వైసీపీ ఫెయిల్ అయింది. ఓకే సార్, అంటే నేను సింగిల్ నియోజకవర్గాల గురించి అడగకూడదన్నా, బట్ మీ అబ్జర్వేషన్ చెప్పండి. చీపురుపల్లికి సంబంధించి కళా వెంకట్రావు వర్సెస్ బొత్స సత్యనారాయణ, అంటే అక్కడ మాక్సిమం కొన్ని సర్వేలు టైట్ ఫైట్ అని బొత్స గెలుస్తాడని ఎక్కువ చెప్పాయి, బట్ కొన్ని సర్వేలు డెఫినెట్లీ అక్కడ టీడీపీ గెలబోతుందని 100% రిజల్ట్ పక్కన పెడితే బొత్స గారు మామూలుగా జస్ట్ ఫోన్ కాల్స్ తో గెలవగల క్యాండిడేట్ అండి. ఓకే, తిరగకుండా కూడా ఆయనకు ఉన్నటువంటి, ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయి కాంగ్రెస్ ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2014లో కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేశారు కదా. ఓకే, అప్పుడు కూడా ఆయనకి నాకు గుర్తున్న వరకు సబ్జెక్ట్ కరెక్షన్ 30,000 to 40,000 ఇండివిజువల్ గా వచ్చింది కాంగ్రెస్ తో. అంత ఓట్లు మామూలుగా కాంగ్రెస్ తరఫున అసలు కాంగ్రెస్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఇండివిజువల్ క్యాండిడేట్ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టే. అవును, ఇండిపెండెంట్ గా 40,000 దాకా వచ్చిందంటే ఆబ్వియస్ గా చాలా అంత పట్టున్న క్యాండిడేట్ అనమాట ఆయన. బట్ స్టిల్ ఇప్పుడు అయితే మటుకు ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు, చాలా టఫ్ ఫైట్ ఉంది. విజయనగరంలోనే టఫ్ ఫైట్ చీపురుపల్లి అంటే దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు వైజాగ్ పార్లమెంట్ వాళ్ళు మిస్సెస్ గారు పోటీ చేసినప్పుడు లాస్ట్ మూమెంట్ లోనే ఆయనకి అర్థమైంటుంది, ఎందుకంటే ఆయన్ని నేను తక్కువ అంచనా వేయను. అంటే ఎప్పటి నుంచో సీనియర్ అయినా ఎప్పటి నుంచో రాజకీయ పండితులు ఆయన అసెస్మెంట్ చేయగలుగుతారు. ఈ రోజుకి నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్టు ఆల్రెడీ వైజాగ్ లో చాలా మంది హోటల్స్ బుక్ చేసుకొని 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చేస్తున్నారు. నాకు ఆయన కూడా తిరుగుతున్నారు, అది ఏరియా ఎక్కడ అనేది నిజం సార్. కేకే చెప్పారు, మిగతా కొన్ని సంస్థలు కూడా చెప్పాయి కూటమి ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది, మీరు ఖచ్చితంగా గెలిచాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 151 కన్నా ఎక్కువ, 22 కన్నా ఎక్కువ అన్న పరిస్థితి. ఆల్మోస్ట్ వైజాగ్ లో ప్లేస్ మీరే చెప్తున్నారు, ప్లేస్ ఎక్కడ ఎత్తుకుతున్నారన్న పరిస్థితి. అంటే ఏంటి సార్ అంత తేడా ఏంటి? అంటే నమ్మకమా? ఎవరు నమ్మకాలు అనుకుంటాయి, బట్ నేనేమన్నా బట్ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను చూస్తాను ఫ్లైట్లు మొత్తం 9వ తారీఖు సంబంధించి వైజాగ్ మొత్తం అంతా బుక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత తేడా ప్రజలు కన్ఫ్యూజ్. ఇదే ప్రశ్న వచ్చింది సార్ నాకు. చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే 150 సీట్లు మనం కొడుతున్నాం అన్నారు, మీకు గుర్తుండే ఉంటది. ఎలక్షన్స్ అయిపోగానే ఇంటర్వ్యూలో అడుగుతుంటే చంద్రబాబు గారు ఎట్లా అంటున్నారంటే ఆయన గురించి మనం కమెంట్ చేయకూడదు, ఆయన అభిప్రాయం అది, ఆయన నమ్మకం అది, ఆయన సర్వే అయింది. సేమ్ టైం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 మనం కొడుతున్నాం, 155 దాకా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది, థ్యాంక్ యూ చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మీరు ఏ ఇంటర్వ్యూ నా జీవితంలో ఎప్పుడు ఏ సర్వే కంపెనీ కమెంట్ చేయడం కానీ ఇండివిజువల్ గా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది కొడదాం అనుకున్న నమ్మకం ఉంది. ఓకే, నాకు ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేస్తున్నా నాకు ఖచ్చితంగా 10,000 లోపల ఓడిపోతున్నారని తెలిసినా నేను ఖచ్చితంగా గెలుస్తున్నాం. కేకే మీది ఎక్కడో మిస్టేక్ ఏంటంటే ఓకే మేబీ రైట్ అయింది, ఖచ్చితంగా క్లయింట్ గెలవాలని మేము చేసాం. క్లయింట్ అయితే ఓడిపోతుందంటే ఇంకా ఆయన నమ్మకం ఉంటే ఓకే సార్ ఆల్ ది బెస్ట్ చెప్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం చెప్తే ఇంక మనం చేసేది అనేది. ఓకే సార్, కాకపోతే ఆయన నాకు చెప్పినట్టు చీపురుపల్లి మనకు బొత్స గారికి మటుకు నాకు ఆయనకున్న ఆయనతో అవగాహన ఉన్న దాంతో ఆయనకి ఐడియా ఉంటది కదా అని అనుకుంటున్నాను. అవును, ఓకే సార్. గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి వాళ్లే అధికారంలోకి రాబోతాయి. 2019లో కూడా అదే జరిగిన పరిస్థితి. ఇక్కడ టోటల్ గా గోదావరి జిల్లాలో
పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కావచ్చు, కూటమి ప్రభావం కావచ్చు, ఏదైనా కానీ కూటమికి అత్యధిక సీట్లు రాబోతున్నాయి, 4-5 సీట్లునే వైసీపీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఏం చెప్తారు కేకే గారు? కరెక్ట్ అని చెప్తాను, నెంబర్ చెప్పినాను కానీ మొత్తం 2 జిల్లాలు కలిపి సింగిల్ నెంబర్ దాటనట్టు చెప్పగలుగుతాను. సింగిల్ నెంబర్ వైసీపీకి 2 జిల్లాలు కలిపి, 2 అంటే ఉత్తర అంటే వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓకే సింగిల్ నెంబర్ కూడా దాటదు. 2 గోదావరి జిల్లా అంటే 34 నియోజకవర్గాలండి. అవును, 34, వెస్ట్ 15, ఈస్ట్ గోదావరి 19 నియోజకవర్గాలు. ఉమ్మడికి 34 నియోజకవర్గాల్లో కలిపి వైఎస్ఆర్సీపీ సింగిల్ నెంబర్ దాటదని ఘంటాపరంగా నేను రాసి ఇవ్వగలను. ఓకే, నెక్స్ట్ సార్, కోస్తాంధ్రాలో గుంటూరు, కృష్ణా జిల్లాలో 2019తో పోల్చుకుంటే విపరీతంగా ఓటింగ్ పూల్ అయిందనే పరిస్థితి. టోటల్ గా స్టేట్ మొత్తం చూస్తే 81 పాయింట్ పోల్ అయిందంటే 82 దాకా వచ్చిందంటే 2019 కన్నా ఎక్కువ పోలైన పరిస్థితి. గోదావరి జిల్లాల తర్వాత కోస్టల్ జిల్లాల్లో గుంటూరు అండ్ కృష్ణాల్లో తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అని చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? ఏ జిల్లాలో అంటే కోస్టల్ అండి, కృష్ణా అండ్ గుంటూరుకి సంబంధించి. అదే కృష్ణా గుంటూరులో మిగతా ఫ్యాక్టర్ తో పాటు రాజధాని అంశం ఉంటుంది కాబట్టి బలంగా తీసుకెళ్తారు. అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ పరంగా కూడా 2 కమ్యూనిటీస్ బలంగా ఉంటాయి మామూలుగా. అన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉండే నియోజకవర్గాలు కాబట్టి మీరు చెప్పింది మేబీ రైట్ అండి. ఓకే సార్, మొత్తం కోస్తా జిల్లాల్లో చూసుకున్నట్టయితే మాచర్ల మొత్తం 2024 ఎలక్షన్ మాచర్ల చుట్టూ తిరిగిందని చెప్పొచ్చు. అక్కడ ఎవరు గెలుస్తారు అని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించి కొన్ని గొడవలు జరిగినాయి. ఇవన్నీ నార్మల్ గా ఎక్కడన్నా జరుగుతూనే ఉంటాయి. బట్ అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే పల్నాడు అది మాచర్ల సమస్యాత్మకమైనటువంటి గ్రామం. అక్కడ గెలుపు ఓటంలో నిజంగా కొన్ని జీవితాలు వాటి మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. దాని గురించి కేకే గారిని అడిగితే ఏం చెప్పారు? వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏకపక్షంగా ఉన్నారు, వాళ్ళే గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి నేను వాళ్ళతో మామూలుగా అంటే వాళ్ళని ఎవరైనా మీ పేరు చెప్పలేం కానీ వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా చెప్పిందంటే, సో వాళ్ళకి నేను రాజకీయం నేర్పించాల్సిన అవసరం కానీ చెప్పాల్సిన ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ నేను అప్పుడు చెప్పాను సార్ వాళ్ళకి, ఇప్పుడు మామూలుగా ఏంటంటే అది టైట్ నియోజకవర్గమే, ఫస్ట్ టైం అది ఓడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి కనపడుతుంది ఫ్యాక్టర్స్ అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఓకే సార్, పిఠాపురం అంతకుముందు ఎవరికి తెలియని పరిస్థితి, తెలిసినా గానీ ఎక్కువ ఫోకస్ లేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా డ్రామా జరిగింది ఎలక్షన్స్ కు ముందు. అక్కడ వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తుంది. బట్ మెజార్టీ ఒక్కటే ఎంత అనేది మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఏదైనా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందా 2019లో లాగా భీమవరం గాజువాకి సంబంధించి? వైఎస్ఆర్సీపీ ఎక్కువ మామూలుగా జనసేనకి బాగా పనిచేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే కూటమి వైపుకి, అంటే వైఎస్ఆర్సీపీ కూటమి గెలవాలని బాగా పనిచేసిన నియోజకవర్గం యాక్చువల్లీ పిఠాపురం అండి. మామూలుగా అసలు యాక్చువల్ ఎంత కాన్సన్ట్రేట్ చేయకుండా వదిలేస్తుంటే మెజారిటీ చాలా వచ్చిండే కదా, అంత మెజారిటీ. ఎప్పుడైతే మీరు మిథున్ రెడ్డి గారు కానీ లేకపోతే ముద్రగడ గారు కానీ ఆ టీం కానీ లేకపోతే రకరకాల ఫ్యాక్టర్స్ అక్కడే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయడం, లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి సభ అక్కడే ఫినిష్, ఎన్నికల ప్రచారం లాస్ట్ అక్కడే ముగిసింది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే అది హైప్ క్రియేట్ చేసరికి పిఠాపురంలో ఉన్న మీరు పిఠాపురం నివసిస్తున్న వ్యక్తి అనుకోండి, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ బంధువులంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారు కదా, వీళ్ళ నుంచి మీకు ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓటేయాలి, బాబా పవన్ కళ్యాణ్ ఓటేయాలి, ఎట్లయినా ఓట్లేయాలి అని చెప్పి, అంటే ఈ ప్రెజర్ ని చూస్తున్నారు కాబట్టి ఈ ఆడియన్స్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది, అక్కడ ఉన్న ఓటర్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది. ఎందుకంటే లోకల్ గా పిఠాపురం వాళ్ళకి మీరు ఎవరైనా కనుక్కోండి, ఖచ్చితంగా 10 కాల్స్ రాకుండా ఉన్నావు బయట నుంచి, మీరు పవన్ కళ్యాణ్ ఓటేయాలని. ఎక్కడో హైదరాబాద్ ఉండేవాడు, ఎక్కడో మిర్యాలగూడలో ఉండేవాడు, ఎక్కడో ఉండేవాళ్ళు ఫోన్ చేసి, సో రోజుకి 10 కాల్స్ వస్తాయి మీకు, 10 కాల్స్ 8 కాల్స్ మీకు కూటమికే వేయాలంటే మీకు ప్రెజర్ గా ఫీల్ అవుతారు కదా. సో ఆబ్వియస్ గా ప్రెజర్ పవన్ కళ్యాణ్ గారి కంటే ఓటర్ల మీద ఎక్కువ ఉంది. ఈ మెజారిటీ తెచ్చిందని కారణం కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ, ఆ స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే స్ట్రాటజీ రాంగ్ అయితే కొన్నిసార్లు కంప్లీట్ డైవర్సిఫైడ్ అనేది ఎగ్జాంపుల్. భారీ మెజారిటీ రావడానికి కారణం 100% పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా వైఎస్ఆర్సీపీ కారణం అంటారు. అదే నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీ క్లోజ్ గా వర్క్ చేయడం వల్ల ఒక గ్రూప్ అక్యూములేట్ అయిపోయింది అనమాట. మనం ఎట్లాగైనా మనం టార్గెట్ చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు మీ 3-4 ఉన్నారండి, టార్గెట్ చేస్తుంటే మనం ఒక యూనియన్ లాగా ఉండాలి మనం, లేకపోతే కష్టం అని చెప్పి అన్నట్టు ఒక యూనిటీ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే టార్గెట్ వచ్చినప్పుడు ఒక యూనిటీ వస్తుంది, ఆ యూనిటీ రావడానికి గవర్నమెంట్ బాగా సహకరించింది. మామూలుగా వర్క్ చేస్తుంటే అసలు అంత మెజారిటీ ఉండేది, ఇండివిజువల్ గా ఆమె ట్రై చేస్తుంటే ఎంతో కొంత మంచి మెజారిటీ వచ్చిండేది, అంటే ఆ మంచి ఓట్లే వచ్చిండేది. సార్ కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, కడపకు సంబంధించి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కడపలో
వైఎస్ షర్మిలారెడ్డి గెలబోతుంది కడప పార్లమెంట్ని. అదే విధంగా అక్కడ ఏదైతే అసెంబ్లీ ఉందో మాధవిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ గెలబోతుంది అన్న పరిస్థితి. ఆ ప్రభావం అంటే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అక్కడ ఏదన్నా ప్రభావం చూపింది అనుకోవచ్చా? అంటే చాలా మంది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ మీ కుటుంబంలో మంచి జరిగితే నా కోట్లేండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. చాలా మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబానికి మంచి చేయలేకపోయాడు అంటే వీళ్ళు కూడా కౌంటర్ చేస్తున్న పరిస్థితి. అది కరెక్ట్, కడపకు సంబంధించి కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఖచ్చితంగా ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేశారు ప్రజలు. ఫర్ సపోజ్ 7 నియోజకవర్గాల్లో రఫ్ గా అనుకుందాం 35% వైఎస్ఆర్సీపీ టీడీపీ ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. 30-35% కోర్ ఓట్ బ్యాంకింగ్. ఇది పార్లమెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి అంటే ఎంత వాళ్ళు 60కి వెళ్ళినా 70% వెళ్ళినా 30-35% ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది టీడీపీకి. అట్ ది సేమ్ టైం మీరు ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేశారు. మీరు మీకు మంచి జరిగిందంటే నాకు ఓట్ వేయండి అన్నారు. దాని పీపుల్ బిలీవ్ చేశారు. పీపుల్ బిలీవ్ చేయాలంటే టీడీపీ వాళ్ళు కాదు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్నారు వెళ్ళి, మీరు వైఎస్ఆర్సీపీ అవుతున్నారు ఎందుకంటే మీరు నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. కానీ పార్లమెంట్ మీకు అనుమానం కదా, పార్లమెంట్ అవినాష్ కాదు కాబట్టి వ్యతిరేకత లేకపోతే వీళ్ళందరూ దిగినరికి మీ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ డివియేట్ ఇట్ కెన్ గో టు టీడీపీ, ఇట్ కెన్ గో టు షర్మిల గారు. అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే పార్లమెంట్ కి వేద్దాం అనుకుంటారో మీరు చెప్పిన పాయింట్ తీసుకొని అసెంబ్లీకి ఆయనకే వేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి చెప్తాను జనరలైజ్ గా. కానీ పార్లమెంట్ వచ్చేసరికి ఇది కరెక్ట్ కాదు కదా అని మీరు హ్యావ్ టు టేక్ డిసిషన్. మీరు దేనికి వేయాలి, ఆల్టర్నేటివ్ గా ఉన్న టీడీపీకి వేయాలా లేకపోతే షర్మిల గారికి వేయాలి. సో అవినాష్ గారికి అలా నెగిటివ్ వచ్చే ఫ్యాక్టర్ ఉంది. ఆబ్వియస్ మీరు లోకల్ గా ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఇంకా ఎక్కువ వింటా ఉంటారు కదా. అవునండి, అంటే ఎందుకంటే అక్కడ కడపకి సంబంధించి ఎవరైతే వివేకానంద రెడ్డి గారు పులివెందులు అవ్వచ్చు, కడపకి సంబంధించి ప్రజలకు చాలా సుపరిచితులు. ఆయన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆయన తీసుకెళ్లి పనిచేయించిన పరిస్థితి. బట్ ఆయన హత్యకి సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య కడప జిల్లాని ప్రభావితం చేసిందంటే ఏం చెప్తారు? కొంచెం ఫ్యాక్టర్ అయితే అదే పార్లమెంట్ సీట్ అట్లా కడప టౌన్ మీరు చెప్పిన మాధవిరెడ్డి గారి అవునండి ఆ సీట్. ఇంకోటి ఏంటంటే పులివెందులో కూడా పోయినసారి ఎక్కువ మెజారిటీతో గెలిచిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఈసారి చాలా తక్కువ మెజారిటీతో గెలవబోతున్నాడు. అంటే ఒకటండి, ఎప్పుడైనా పార్టీ మీద ఒక వ్యతిరేకత ఉంది అనుకోండి, దాని వ్యక్తి లాగలేడు. అలాగే పార్టీ కంటే వ్యక్తి ఎక్కువ ముందుకు రాలేడు అన్నమాట. కానీ ఇక్కడ బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు అనుకోండి, మెజారిటీ తగ్గించేది బీటెక్ రవి గారు కాదు, పార్టీ వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గించుకుంటారు. అంటే ఆయన కమెంట్ చేయడం తక్కువ కాదు అని తక్కువ కాదు, దానికి ఒక వెపన్ లాగా బీటెక్ రవి గారు యూజ్ అవుతున్నారు. ఓకే, ఆల్రెడీ పార్టీ వేవ్ లో ఉంది అనుకోండి, బీటెక్ రవి గారు దాన్ని ఆపలేరు. ఓకే, పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాన్ని ఒక అక్యుములేట్ చేయడానికి ఆపోజిషన్ క్యాండిడేట్ ఉపయోగపడుతున్నారు. అట్ ది సేమ్ టైం కడప టౌన్ లో కూడా మాధవిరెడ్డి గారికి అదే అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సార్, నెల్లూరు జిల్లా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. బట్ ఎలక్షన్స్ కు ముందు 4 నెలల ముందు నుంచి అక్కడ చాలా మంది లీడర్లు మారిన పరిస్థితి. ఈసారి అక్కడ క్లీన్ స్వీప్ చేయబోతుంది టీడీపీ. అంటే 1-2 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారు ఇది? నిజమే అండి సార్. ఓకే, అంటే నేను ఎందుకు విభేదిస్తున్నా అంటే కంచుకోట అనే ఫ్యాక్టర్లు ఏమి ఉండవు సార్. ఒకసారి పార్టీ వేవ్ తగ్గింది అనుకోండి, ఇప్పుడు పార్టీ వేవ్ తో పాటు అగెనిస్ట్ ఊటుకూరు ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ గారు వస్తే అడ్వాంటేజ్ అవుతుంది. అట్లాగే పార్టీ వేవ్ వచ్చేసి ఊటుకూరు విపిఆర్ గారు అపోజిషన్ నిలబడితే ఆ వేవ్ కి నిలబడలేకపోవచ్చు. మీరు గాలి వాటం లాగా అనమాట. అంటే వేవ్ మీ పొడవకి వెళ్తుందంటే దానికి మీకు ఈజీ సునాయాసంగా వెళ్తారు. లేదు అపోజిషన్ వస్తుంటే 4 సార్లు ఓడిపోయినట్టు కూడా ఎంపీలు ఓడిపోతా ఉంటారు, మళ్ళీ 5వ సారి అవుతారు. ఓకే సార్, మొత్తం టోటల్ గా కొంతమంది మాట్లాడుకున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ శాతం మంత్రులు ఎవరైతే మంత్రులందరూ ఓడిపోతున్న పరిస్థితి అని చెప్తున్నారు. దీన్ని ఏకీపిస్తారు? 90% ఓడిపోతారు. 90% ఓడిపోతారు. నేను 100% 10% రేపు పొద్దున జూన్ 1 చెప్పేదానికి ఏం మిగలదు కదా. ఓకే సార్, జూన్ 1 నెంబర్స్ మొత్తం ఓవరాల్ గా కేకే ఏం చెప్తున్నారు చెప్తాను సార్. ఓకే సార్, నెక్స్ట్ అంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకంటే టీడీపీ నుంచి జనసేనకి, జనసేన నుంచి టీడీపీకి, అదేవిధంగా ఈ 2 పార్టీల నుంచి బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అన్న పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీ గ్రౌండ్లలో తిరిగారు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఏం చెప్తారు మీరు? ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు వైఎస్ఆర్సీపీ చేసింది అంటున్నాను. అదే ఫస్ట్ నుంచి మీకు చెప్పేది. మీరు టూ మచ్ టార్గెటింగ్ గా చేస్తే, అసలు పవన్ కళ్యాణ్ టూ మచ్ గా టార్గెట్ చేశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ టూ మచ్ గా వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఇది ఎట్లయినా మనం అంటే
కొంచెం ఫేవర్ గా ఉండి వైఎస్ఆర్సీపీ ఉండేవారు కూడా మీరు వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మళ్ళీ వాళ్ళకి అక్యుములేట్ అవుతారు. ఇప్పుడు ఈసారి కదా, ఈసారి నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు కూటమి ఫామ్ అయిన తర్వాత మీరు టూ మచ్ టార్గెట్ చేస్తే మళ్ళీ టూ మచ్ సింపథైజ్ వస్తుంది. లాస్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి వద్దాము, చంద్రబాబు గారు వద్దు అనుకునే ఫ్యాక్టర్ జరిగింది కదా. ఏదే సేమ్ టైం మీకు జరిగితే రిపీట్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది ఫ్యాక్టర్స్. మీరు టూ మచ్ టార్గెట్ చేసి వాళ్ళిద్దరు ఓట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అయ్యేట్టు మీరు హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు 4 మీటింగ్లు అయ్యిండొచ్చు, మీరిద్దరు దాని మీద ఎన్ని మీటింగ్లు పెట్టింటారు అంటే మీరు ఎన్ని మీటింగ్ పెట్టింటారు దాని మీద కలవకుండా ఉండాలని, అదే టార్గెట్ చేయాలని. ఆ టార్గెట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది 100%. ఓకే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏదైతే ఉందో కూటమి బలంగా ఎక్కువ స్థానాలు గెలవటానికి లేకపోతే గాలి కూటమి వైపు వీచడానికి ఎంతో కొంత ఉపయోగపడింది. అదే సార్, అది మామూలుగా ఎవరు స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు మామూలుగా మాట్లాడుకుందాం. మీరు ఒక లోపల వ్యక్తిగా అనుకున్నాం, మీరు ఒక అంశం తీసుకొని అరెస్ట్ చేద్దాం ఈ రోజు డిసైడ్ అయ్యారు సార్, అరెస్ట్ చేద్దాం మీకుంది, దాన్ని కూడా ఓకే అది వద్దు, అది రైట్, అది వేరే విషయం, రైట్ రాంగ్ నేను మామూలుగా హై లెవెల్లో మాట్లాడుకున్నాను. ఎప్పుడు చేయాలి, మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇనిషియల్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే చేసుకోవాలి అలాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలాంటి చేయమని కాదు, చేయకూడదని కాదు, మీరు అలాంటి డిసిషన్ తీసుకున్నాం, మనం స్టిల్ వీఆర్ ఒక సర్కిల్ లో ఉన్నాం అనుకుని మాట్లాడుతున్నాం. ఓకే సార్, ఓకే మీరు అరెస్ట్ చేద్దాం కన్ఫర్మ్ అనుకోండి, ఎవరు సజెస్ట్ చేస్తారు? ఎలక్షన్స్ 4 నెలల ముందు 5 నెలల ముందు అరెస్ట్ చేస్తే బ్లండర్ సార్, బ్లండర్ కదా. మీరు అరెస్ట్ చేయాలి, సామాన్య ప్రజలు కూడా ఎవరైనా కానీ, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకు చంద్రబాబు నాయుడు మీద విభేదాలు ఉన్నాయి, బట్ ఏ రోజు కూడా సేమ్ మన పక్కన తమిళనాడులో కూడా సేమ్ సిచ్యువేషన్. ఎక్కడైతే అరెస్ట్ చేయడం అనేది బ్లండర్ అని మీరు అనుకుంటున్నారు, ఎలక్షన్స్ ముందు వెళ్ళడం అనేది కరెక్ట్. వాళ్ళకి ఆబ్వియస్ గా సింపథైజ్ పెరుగుతుంటది. దాన్ని మీరు ముందుగా అరెస్ట్ చేస్తే ఆ టైం ఫ్యాక్టర్ వచ్చేసరికి జనాలు మర్చిపోతారు, నమ్ముతారు కూడా. ఎందుకు అరెస్ట్ చేసిన ఇన్ని కేసులు ఉన్నాయి నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. ఎలక్షన్స్ ముందు కరువు ఆల్రెడీ అప్పుడు జల్లేదని ఫామ్ అవుతుంటే మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కాబట్టి ఎప్పుడప్పుడు ఇది వాళ్ళకి అవకాశంగా దొరికింది. ఇది అవకాశంగా దొరికి మనం జల్లేదు, ప్రజలు కూడా కనెక్ట్ అయ్యేదానికి ఎందుకు కలుస్తున్నామంటే అని చెప్పేదానికి ఒక రీజన్ మీరు ఇచ్చినట్టు అయింది. ఓకే సార్, నగరి సార్, అంటే చిత్తూరుకు సంబంధించి నగరి ఇష్యూ ఒకటి, దాంతో పాటు చంద్రగిరి, ఈ 2 స్థానాలు చాలా, ఎందుకంటే పులవర్తి నాని ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా అటాక్ జరిగిన పరిస్థితి, అక్కడ ఫ్యాక్టర్ దేనికి పాజిటివ్ గా ఉంది అంటే ఏం చెప్తారు? మీరు ఎంత పెద్ద సినీ యాక్టర్ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, రోజా గారైనా, మీకు వేవ్ అగేనెస్ట్ గా ఉందనుకోండి, మీ పార్టీ ఉన్న పవన్ కళ్యాణ్ గారైనా ఓడిపోతారు, రోజా గారైనా ఓడిపోతారు. మీరు అడిగిన ప్రశ్నకి పులవర్తి నాని గారు కంటిన్యూస్ గా ట్రై చేస్తున్నారు, సింపథైజ్ గా ఉన్నారు, వైఫ్ ఆయన ఇద్దరు ఒక లేరు పార్టీ ఓట్ బ్యాంకింగ్, అది ఒక ఎక్స్ట్రా 1% ప్లేయర్ 2% ప్లేయర్ ఈయనకి వేద్దాంలే ఒకసారి అని. అదే అగేనెస్ట్ ఉంటే ఎన్ని జరుగుండేది కదా, ఎంత సింపథైజ్ ఉన్నా, ఎంత మీరు బతిని ఆడుకున్నా, ప్రతి ఇంటికి కాళ్ళు పట్టుకున్నా ఓట్లు బ్యాంక్ పడవు. కానీ ఆల్రెడీ వేవ్ ఉంది కాబట్టి పులవర్తి నాని గారికి ఫేవరింగ్ గా ఉండేది ఆస్కారం. ఒకసారి రాయలసీమ సార్, రాయలసీమ మొత్తం చూసుకున్నట్టయితే మనం చూస్తే రాయలసీమ చాలా స్ట్రాంగ్ గా ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నానుడి, ఎప్పటి నుంచో అక్కడి నుంచి ఎక్కువ సీట్లు వస్తాయి. ఒక కర్నూలు, దాంతో పాటు చిత్తూరులో కొన్ని ప్లేసులు తప్పితే మీకు ఒకటే సార్, అనంతపురం, చిత్తూరు ఒకే టెర్మినాలజీ ఫ్యాక్టర్ లో ఉంటుంది. అంటే మీరు రూపంలో ఒక బొమ్మ వేస్తే 2 ఒక ఫ్యాక్టర్ లో ఉంటాయి. ఓకే, అంటే నేను ఎక్సెల్ రూపంలో మామూలుగా డేటా సైన్స్ రూపంలో చెప్తున్నాను, నెంబర్ ఒక ఫార్మాట్ లో ఉంటుంది, అంటే 2 ఒకేలాగా ఉంటాయి. కడప, కర్నూలు మీకు ఒకే ఫార్మాట్ లో ఉంటాయి, నెంబరింగ్స్ కానీ, ఎమోషనల్ పరంగా కానీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ గా ఉండే ఏరియాలు అలా ఫ్యాక్టర్ లో ఉంటాయి. మీకు కొడితే ఒకేసారి అనంతపురం, చిత్తూరు ఒక వేవ్ వైపు, కూటమి వైపు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ కడప, కర్నూలు మటుకు ఎక్కువ డిఫెండ్ చేసుకుంటారు. ఎంత వేవ్ ఉన్నా గానీ వాళ్ళు డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు అని చెప్పి ఉండవని కాదు, మోస్ట్లీ డిఫెండ్ ఓట్ పర్సెంటేజ్ ఎన్ని నెంబర్స్ ఓట్ పర్సెంటేజ్ ఎవరికి అక్యూమిలేట్ చేసి ఓట్ పర్సెంటేజ్ అనుకుంటే మీరు రేపు రిజల్ట్స్ కూడా జరగచ్చు. కడప, కర్నూలు అంటే మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ ఉన్నటువంటి పర్సెంటేజ్ వస్తుంది. అంటే టీడీపీ దాడుతుందని చెప్పట్లేదు, బట్ కంపారిటివ్లీ అదర్ జిల్లాలు చూస్తే మీరు ఈ 2 మీకు డిఫెండ్ చేసుకుంటారు అనమాట, ఓటింగ్ పూర్తిగా పడిపోకుండా. ఓకే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారు హిందూపురం, పిఠాపురం, మంగళగిరి అండ్ కుప్పం ఈ మొత్తం కూడా ఓడిపోబోతున్నారని చెప్పింది కరెక్టే కదా. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఓడిపోతున్నారని కదా, ప్రత్యర్థులను ఓడిస్తామని చెప్తున్నారు. ఓడిపోతారా? అదే వాళ్ళు చెప్పింది అంత ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి అయితే కరెక్టే అన్నాను. అంటే నేనేం చెప్తున్నానంటే ఈ 4 స్థానాలలో ప్రత్యర్థులు మేము ఓడించబోతున్నాం అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు అండ్ బాలకృష్ణ, ఈ 4 కూడా మేము
వాళ్ళు ఓడిస్తామో మేము గెలుస్తామో ప్రాక్టికల్ గా కరెక్ట్ కదండి. మామూలు వినే వాళ్ళకైనా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు అడిగి మీరు ప్రశ్న అయినా వాళ్ళు ఇప్పుడు చెప్పిన అనవసరం. ఎందుకంటే ఇంకా అది కూడా నమ్ముతున్నారంటే ఇప్పుడు మీరు ఎప్పుడు అయినా సరే ఎమోషనల్ ని ఒక అసెస్మెంట్ ని తప్పు రెండు కరెక్ట్ చేయకూడదు. అంటే మీ అమ్మగారు ఉప్పు ఎక్కువ వేసి మీకు వండుస్తుంది అనుకోండి, అమ్మ ఏది చేసిన నరాల భలే ఉంటుంది అనుకోండి, అమ్మ ఉప్పు ఎక్కువైనట్టుంది, అమ్మ ఫ్రెండ్స్ వస్తున్నారు తినలేరని మీరు చెప్పలేరు. ఇంకా అంటే మీ మనసులో చాలా మంది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎమోషన్ పక్కన పెట్టి చూస్తే ఇది కొంచెం మాడిందనో కారేందనో అని చెప్తాను. ఎమోషన్ అంటే అలాగే పొలిటికల్ పార్టీస్ లో బాగా ఫాలో అయ్యాలి కానీ విలేజ్ లెవెల్లో ఉన్నారు కానీ ఎమోషన్ బాగా కనెక్ట్ అయినప్పుడు 150 సీట్లు వచ్చాయి కదా, పోతే పని ఒక 50 పోతాయి కానీ 100 ఎలా తగ్గుతాయి? అసలు వాడికి ఎందుకు అట్లా ఓట్లేస్తారు, వీడికి ఎందుకు ఓటేస్తారు, పోయినసారి కూడా వాడికి ఎందుకు ఓట్లేస్తారు, వీడికి ఇట్లా అనుకుంటారు. అంటే మీరు ఎమోషనల్ టూ మచ్ ఒక పార్టీతోనో ఒక కులంతోనో ఒక ప్రాంతంతోనో కనెక్ట్ అయిపోయినప్పుడు మీకు ఏదో కళ్ళు బయర్లుగా ఏం కనపట్టలేదు అనమాట. ఎవరికైనా అట్టున్నా ఇట్టున్నారు కదా. సో ఎప్పుడైనా మీరు ఒక నెంబర్ వేసేటప్పుడు ఒక యాజ్ ఏ సర్వే కావచ్చు, మీరు లోకల్ గా వేసుకుంటున్న సర్వే అయినా మావాడు అని కాకుండా నెంబర్ గానే చూడాలి. అప్పుడు మీకు ఇట్లాంటి ప్రశ్నే రాదు. ఓకే సార్, కొంతమంది టీడీపీ వీరాభిమానులు చెప్తున్నారు 150, 160 అలాంటి పరిస్థితి అసలుకి ఉందంటారు? ఒక్క ప్రశ్నకి నో కమెంట్స్ సార్. జూన్ 1 సాయంత్రం చెప్తాను. ఇది ఒక్క ప్రశ్నకి జూన్ 1వ తారీఖున కేకే గారి సర్వేని చూడాలని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సార్ మొత్తం మాట్లాడుతాం. ఫైనల్ గా పార్లమెంటు స్థానాలు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మీరు రిపోర్ట్ దీన్ని కూడా చేశారు. ఎన్ని వచ్చే అవకాశం ఉంది, నంబర్స్ అంటే ఏం చెప్తారు? అంటే అది కూడా జూన్ 1 చెప్తాం, బట్ మెజారిటీ స్థానాలు ఆబ్వియస్లీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, ఒకటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, బీజేపీ కలయిక కూటమికి ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు కేకే గారు? అంటే అది మిక్స్డ్ గా ఉంటుంది సార్. ఒకే ప్రశ్న కన్సాలిడేట్ ఇప్పుడు ఒకటి అంటే ఒకే చోట అదే ఒకటి రెండు కేటగిరీ డివైడ్ చేస్తాను. ఫస్ట్ బీజేపీ కలవడం వల్ల ఇమీడియట్ గా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీ క్యాడర్ నుంచి ఎస్పీ క్యాడర్ ఇట్లాంటి వాటిలో ఆర్గనైజింగ్ విషయాల్లో అప్పుడు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ గా ఉన్నటువంటి ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా డబ్బులు పంచడం కాదు. డబ్బులు పంచడం లాస్ట్ సెక్షన్, అది కాదు. మామూలుగా తిరిగేదానికి లేదా మాట్లాడేదానికి లేదా వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కి వీటికి ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా ఉండేది. ఒకసారిగా బీజేపీ తోడడంతో సెంట్రల్ పార్టీ కాబట్టి దానికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటితో ఆబ్వియస్ గా కూటమికి ఒక ధైర్యం వచ్చింది, మనకేం కాదు, పోలీసుల నుంచి మనకేం కాదు అనేది ఒక బీజేపీ తోడడంతో ఇక్కడ అక్కడ కొడితే లైట్ వేసి ఇక్కడ స్విచ్ వేసి లైట్ వెళ్ళినట్టు ఇక్కడ అడ్వాంటేజ్ అయింది. దానివల్ల మైనారిటీ ఓట్లు పోయి నెగిటివిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్ గా ఒక 10 మంది ముస్లిం సోదరులు లేదా క్రిస్టియన్ సోదరులు ఎవరు ఉన్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్తో ర్యాలీ అవుతున్నారు, చర్చ అవుతున్నారు. ఎప్పుడైతే బీజేపీతో అసోసియేట్ అయితే అన్ని ఓట్ బ్యాంకింగ్ పోతుందని అన్న కానీ బట్ ఎంతో కొంత సెక్షన్ ఒక 2%, 3% వాళ్ళల్లో ఉండేదానికి ఎఫెక్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర కూడా ఏంటంటే ఒక ముస్లిం ఉన్నారు అనుకోండి, ఈ రోజు మంచి రోజు ఏందో ఒకసారి షాప్ ఓపెన్ చేస్తున్నాం చూడండి, అరే బాయ్ మనం కలిసి బిర్యానీ తిందాం, నా బిర్యానీ ఇది అని చెప్పి అంటే కనెక్టెడ్ గా ఉంటుంది ముస్లిమ్స్ ది. ఓకే, సో వాళ్ళలో బీజేపీ కలిసినా బీజేపీ కలవకపోయినా ఒకరిన స్టేట్ లో ఒక స్టాండర్డ్ అపీర్ అయిందంటే ఒకటి ముందు కలుస్తున్నాడు, ఒకటి వెనకాల కలుస్తున్నాడు, కానీ మొత్తానికి బీజేపీతో కలవనట్టు మన రాష్ట్రంలో లేరనేది క్లారిటీ ఉంది అందరికి. ఓకే, బీజేపీని అపోజ్ చేసే పరిస్థితులు ఏ పార్టీకి లేవు కదా ఇప్పుడు మనకు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి అందరూ సపోర్టింగ్, దానికి అందరూ సపోర్ట్ కావాలి. సో అదే ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు. లాస్ట్ ఫైనల్ గా ఒకటే ఒకసారి కేకే గారిని నమ్ముకొని బెట్టింగ్లు పెడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే 1వ తారీఖు దాకా ఆగమంటారా, లేకపోతే 4వ తారీఖు దాకా? కాదు సార్, ఒకటి నేనేం చెప్పగలుగుతాను, ఒకటి మీరు స్మోక్ చేస్తాను అనుకోండి ఫుల్ గా, ఎక్కువ తాగద్దండి, ఒకటి అప్పుడు నేను చెప్పగలుగుతాను అంతే. అట్లాగా మీరు వద్దన్నా ఆపినా చేస్తారు. కాబట్టి నేను ఒకటి కన్ఫామ్ పాజిటివ్ గా చెప్పేది ఏంటంటే నా దగ్గర ఒక 10 రూపాయలు అనుకోండి సార్, ఒక 2 రూపాయలతో మీరు సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు, కొనుక్కుంటారు, గోల్డ్ కొనుక్కుంటారు, అది ఒకరు వాళ్ళు పెట్టి దాని కంఫర్ట్ జోన్ పోయినా పర్లేదు అనేది ఖర్చు పెట్టినది. సో అలాగా మొత్తం 10 రూపాయలు పెట్టేసి రిస్క్ చేసి కుటుంబాలు అలా ఇబ్బంది పడద్దు అని ఫేవరింగ్ గా చెప్తాను. ఇంకోటి ఏంటి, అసలు బెట్టింగ్ ఎంకరేజ్ చేస్తున్నా ఎంకరేజ్ ఇట్లా వద్దన్నా చేస్తారు. దాంట్లో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ నేను చెప్పేది ఏంటంటే అది చేసుకోండి, అలా చేసుకున్నారు సేఫ్ జోన్ లో చేసుకోండి, కానీ పూర్తిగా ఉన్నదంతా పోయేది ఎందుకని. ఓకే, స్టిల్ ఎంకరేజింగ్ అని కాదు నా ఉద్దేశం, ఎలాగో చేస్తున్నారు కాబట్టి మేక్ షూర్ దట్ యూ డోంట్ లూజ్ మోర్ ఎనఫ్ మనీ అండ్ ఎమోషన్స్ ని మీరు నెంబర్ గా పెట్టద్దు. ఓకే సార్, 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి జూన్ 1కి సంబంధించి సాయంత్రం 5 o'clock నుంచి. ఆ రోజున కేకే ఏం చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు? భారతీయ మీడియా పరంగా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర వినని నెంబరే రాబోతుంది సార్.
అవునా? ఏ సర్వే కంపెనీ దగ్గర ఎవరు వినండి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ దగ్గర కూడా కేకే గారు చెప్పే నెంబర్ వినండి నెంబర్ ఒకటి చెప్పబోతారు. అది 1వ తారీఖునే ఈవినింగ్ 5 o'clock కి. ఇంకోటి మేము తీసుకున్న స్టాండ్ మాకు ఒక అది అనుకున్నప్పుడు నిద్ర పట్టింది, లోపల ఇట్లా పై కాన్ఫిడెంట్ గా ఉన్న లోపల గజ 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 ఉనికిపోతా. అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ అయినా భారతదేశంలో +or-10 అని ఒక బ్రాకెట్ చెప్పుద్ది దీని లోపల రావచ్చు అనేది. ఫస్ట్ టైం మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే సింగిల్ నెంబర్ చెప్దామని. ఒక నెంబర్ చెప్దాం, టీడీపీకి ఇది నెంబర్ అంటే ఇదే, వైఎస్ఆర్సీపీకి ఇదంటే ఇదే, జనసేనకి ఈ నెంబర్, బీజేపీకి నెంబర్, పార్లమెంట్ సింగిల్ నెంబర్ ఇదే వస్తుంది. సో ఆబ్వియస్ గా మాకు +or-10 చెప్పడం అనేది మంచి సేఫ్ కంఫర్ట్ జోన్, హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని సింగిల్ నెంబర్ చెప్పడంలో భయం ఉంటుంది, బాధ్యతతో కూడిన భయం ఉంది. ఓకే, సింగిల్ నెంబర్ చెప్తారంట, సింగిల్ నెంబర్ చెప్తారు కేకే గారు. జూన్ 1 సాయంత్రం 5 గంటలకి అదే నంబర్ వస్తుంది అని ఆయన చెప్తున్నారు. నిజంగా ఇంత యాక్యురేట్ గా ఒక సర్వే చేయటం, దాని మీద నిలబడటం, ధైర్యంగా ఉండటం అనేది నిజంగా మనందరం అలాంటి ఒక తెలుగైన ఇలాంటి సర్వే చేస్తున్నాడంటే నిజంగా మనందరం అభినందించాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. మీ యొక్క వ్యూస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీ యొక్క సర్వే రిపోర్ట్లు చెప్పారు. 1వ తారీఖు కూడా ఆ నంబర్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. నమస్కారం.